హాయ్ ఫ్రెండ్స్, హెమరాయిడ్స్ గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకున్నాం. యానల్ కెనాల్ దగ్గర ఇక్కడ పొంగిపోయి ఉన్న వెయిన్స్ నే మనం హెమరాయిడ్స్ అనుకున్నాం. ఈ రోజు ఈ హెమరాయిడ్స్ ట్రీట్మెంట్ లేజర్ ద్వారా ఎలా చేస్తారో తెలుసుకుందాం. పేషెంట్ ని యూజువల్లీ ఆన్ ద డే ఆఫ్ సర్జరీ మార్నింగే అడ్మిట్ చేసుకొని అడిక్వేట్ ప్రిపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ థియేటర్లో స్పైనల్ ఎనస్థీషియా ఇస్తాం. స్పైనల్ ఎనస్థీషియా కూర్చోబెట్టి లేదా పడుకొని ఒక చాలా సన్నటి నీడిల్తో ఇస్తామండి. ఇది ఆల్మోస్ట్ మన హెయిర్ అంతా సన్నగా ఉంటుంది. ఇందులో పెద్ద గుచ్చటం వల్ల పెద్ద పెయిన్ ఏమీ ఉండదు. అండ్ దీని వలన ఓన్లీ మన నడుము భాగం మాత్రమే, ఎక్కడైతే ఆపరేషన్ చేస్తామో ఆ పర్టికులర్ ఏరియా మాత్రమే తిమ్మిరి వచ్చి పెయిన్ రాకుండా ఉంటుంది. మీరు కాన్షియస్ గానే ఉంటారు, అన్ని ఫ్రీగానే మాట్లాడగలుగుతుంటారు. ఆపరేషన్ థియేటర్ లో జరిగేదంతను తెలుస్తూనే ఉంటుంది. చాలా సంవత్సరాలుగా ఈ హెమరాయిడ్స్ ప్రాబ్లమ్ కి మనం ఓపెన్ సర్జరీ ద్వారానే ట్రీట్ చేసేవాళ్ళం. ఓపెన్ సర్జరీలో ఈ హెమరాయిడల్ టిష్యూ, ఇది ఎక్స్టర్నల్ హెమరాయిడ్ అయితే దీన్ని మొత్తాన్ని రిమూవ్ చేయటం, ఈ ఇంటర్నల్ హెమరాయిడ్స్ ను కూడా రిమూవ్ చేయటం చేసేవాళ్ళం. దాని వలన అక్కడ ఒక పెద్ద గ్యాప్ ఏర్పడేది. ఆ గ్యాప్ ని మళ్ళీ సూచర్స్ తోని క్లోజ్ చేసేవాళ్ళం. దీని వలన ఎక్కువ బ్లీడింగ్ ఉండటం లేదా పెయిన్ ఉండటం, ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా పెయిన్ ఉండటం జరిగేది. సో అందుకు ఫర్ పేషెంట్ బెటర్ కంఫర్ట్ మనం లేజర్స్ తో చేస్తాం. ఇప్పుడు లేజర్ చూడటానికి ఒక పెన్ లాగా, ఒక చిన్న షార్ప్ పాయింట్ టిప్ తో ఉండే ఒక పెన్ లాగా ఉంటుందండి. మనం ఇందులోన ఏమి కట్ చేయకుండా ఈ పాయింట్ టిప్ తోని ఇక్కడ నుంచి ఎంటర్ అయి ఈ హెమరాయిడల్ టిష్యూ మొత్తం బర్న్ చేయాల్సి ఉంటుంది. సో అలా చేయటం వలన ఈ హెమరాయిడల్ టిష్యూ కంప్లీట్ గా ష్రింక్ అయిపోయి, అంటే ఒక 2 to 4 weeks టైం పడుతుంది. ఆ 2 to 4 weeks టైంలో ఆ హెమరాయిడల్ మాస్ అంతా కూడాను ష్రింక్ అయిపోతుంది. ఈ స్వెల్లింగ్ తగ్గుతుంది అండ్ ఈ బ్లడ్ సప్లై ఏదైతే ఉందో అది కూడాను క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో దీస్ ఇస్ హౌ ఎ లేజర్ సర్జరీ ఇస్ డన్. ఇందులో కట్ చేయడం ఉండదు, సో దానివల్ల బ్లీడింగ్ ఉండదు అండ్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫర్ ఎనీ పెయిన్. అండ్ ఈ పేషెంట్స్ ని అదే రోజు సాయంత్రం కూడా డిశ్చార్జ్ చేయగలుగుతాం. దిస్ ఇస్ వై వి కాల్ ఇట్ యాజ్ అ డే కేర్ సర్జరీ. వన్స్ డన్, ఈ పెయిన్ అది ఏమి ఉండదు. పేషెంట్ will be able to move about freely on the same day and ఇంటికి వెళ్ళిన తర్వాత they can start working in 2 to 3 days. సో మరి ఎలాంటి వాళ్ళలో ఈ హెమరాయిడల్ సర్జరీ లేజర్ ద్వారా చేస్తాం? వచ్చిన అందరికీ దీనిని ప్రపోజ్ చేయం. దెర్ ఆర్ ఎ ఫ్యూ ఇండికేషన్స్. సో ఎవరికైనా కంటిన్యూస్ గా బ్లీడ్ అవుతుంది, 15 days 20 days గా అలాగా బ్లీడ్ అవుతుంది అన్న, లేదా ఒకేసారి సడన్ బౌట్ మొత్తం కమోడ్ అంతా నిండిపోయినట్టు ఒక దారిలాగా కంటిన్యూస్ గా బ్లీడ్ అవుతుంది అనుకోండి, వీళ్ళలోన బ్లీడింగ్ అరెస్ట్ చేయాలి కాబట్టి వీళ్ళలో, లేదా సివియర్ ఇంటెన్స్ పెయిన్ కంటిన్యూస్ గా ఒక 10 days 15 days అలాగా పెయిన్ ఉన్న వాళ్ళకి, రిపీటెడ్ అటాక్స్ ఆఫ్ పెయిన్ ఉన్న వాళ్ళకి, పేషెంట్ ఎక్కువ సఫర్ అవుతున్నట్టు కనుక అయితే దిస్ ఈజ్ ఆల్సో వన్ సిచ్యువేషన్ వేర్ వి కన్సిడర్ హెమరాయిడల్ సర్జరీ. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఒక హెమరాయిడల్ మాస్ ప్రొలాప్స్ అయిపోయి ముడ్డి బయటకి ఒక కండలాగా వచ్చి అలాగా ఉండిపోయింది, అది మళ్ళీ లోపలికి వెళ్ళట్లేదు అనుకోండి, అప్పుడు కూడాను మనం లేజర్ సర్జరీ లేదా లేజర్ ప్రొసీజర్ చేసి ఈ ప్రాబ్లమ్ ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, రఫ్ గా దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్ వేర్ వి ఆపరేట్ అండ్ దిస్ ఇస్ హౌ వి ఆపరేట్. లేజర్ సర్జరీ గురించి వేరే ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ తెలుసుకోవాలనుకున్నా, డూ అప్రోచ్ అస్ అట్ A1 లాప్రోస్కోపీ హాస్పిటల్. నేను డాక్టర్ నవీన్, మీ లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లేజర్ సర్జరీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, తెలుసుకోవాలనుకున్నా, డూ అప్రోచ్ అస్ అట్ A1 లాప్రోస్కోపీ హాస్పిటల్, విశాఖపట్నం. నేను మీ డాక్టర్ నవీన్, యువర్ ఫేవరెట్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్. థ్యాంక్ యూ.